చల్ టీమ్ కి నేనే పెబ్బను, నేను చెప్పిందే ఇనాలే, నా మాటే చెల్లాలని పెత్తనం తీసుకొని పరాకతిగా గూకుంటే నడుస్తదా? రువ్వడి చూపియాలి, తోటోలకు సలహాలు ఇవ్వాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, ఎట్లా గెలవాలనో ప్లాన్లు వేయాలి, ఆటకు తగ్గట్టు ఎత్తులు మార్చాలి. రాజకీయంలో సుత గంతేనబ్బా, పెద్ద పదవుల గూకొంగనే కాదు, అన్ని అరుచుకునే జిమ్మెదారు కూడా వాళ్ళదే. గందుకే సీఎం రేవంత్ రెడ్డి సారు ఎలక్షన్ ప్రచారంలో తిరుగుడు. నిన్న కర్ణాటకలో ప్రచారం చేసొస్తే ఇవాళ మనకాడ జమ్మికుంట జనజాతరలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. గాడిద గుడ్డి ఇచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. అంటే సెంటర్ వాళ్ళు తెలంగాణకి ఏమి ఇయ్యలేదు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు, మళ్ళీ ఎందుకు గెలిపియాలని గిట్ల ఎడ్డిచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బీఆర్ఎస్ పార్టీని ఇండియా గ్రూప్ లకు రానిచ్చే సవాలే లేదన్నాడు. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ అని లేపి అవతలేస్తాం. కరీంనగర్ ఎంపీగా రాజేందర్ రావు గారిని గెలిపియాలని కోరి పరకాల పబ్లిక్ మీటింగ్ వచ్చి వరంగల్ కెళ్లి కడియం కావ్యక్కను పార్లమెంట్ కు పంపాలి అన్నాడు. అరూరి రమేష్ ని బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బీఆర్ఎస్ నుంచి ఒక అమాయకుని పెట్టి ఆ అమాయకుని మోసం చేసి ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఈడికెళ్ళొచ్చి హైదరాబాద్, బాలాపూర్, బడంగ్పేట్, ఆర్కేపురం, సరూర్ నగర్ లా కార్నర్ మీటింగ్ పెట్టి కారు కమలాన్ని మల్లో మల్క అరుచుకున్నాడు. ఇక ఖమ్మంలో రఘురామ్ రెడ్డి సార్ని గెలిపిస్తానికి చిన్న సీఎం బట్టి సారు రాత్రి రోడ్ షో చేసి పొద్దుగాల మీటింగ్ పెట్టిండు. అనేక హామీలు ఇచ్చి 10 ఏళ్ల పాటు ఒక్కడు చేయకపోయినా మిమ్మల్ని 10 ఏళ్లు భరించారు. 3 మాసాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ చూపించాం. నిజామాబాద్ లో జీవన్ రెడ్డి సారు, నాగర్ కర్నూలు మల్లు రవి సారు ప్రచారం చేస్తే భువనగిరిలో కిరణ్ రెడ్డిని గెలిపియాలని చండూరులో జోరుగా ర్యాలీ తీసిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. బీఆర్ఎస్ పార్టీ